నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు, నాతో దుష్మని ఎవ్వడు తట్టు. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజ్ అఫీషియల్. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ నా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఫుల్గా చూడట్లేదు అండ్ లైక్ కూడా చేయట్లేదు. నేను సబ్స్క్రైబ్ ఏమి అడగట్లేదు, ఇక్కడ లైక్ చేసి ఫుల్గా చూడండి చాలు, నాకు అదే చాలు, సపోర్ట్ ఇవ్వండి చాలు. అలా చాలామందికి వెళ్తూ ఉండిద్ది నా వీడియో, వెళ్తే నాకు సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సరే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఎస్ఆర్ ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి, అక్కడ యాడ్ చేసుకోండి. మీరు చిన్న రెడ్ లైన్స్ ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, సూపర్ ఉంటుందన్నమాట. నేను ఫొటోస్ని యాడ్ చేసిన తర్వాత మేము ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారండి మీరు సో ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఫోటో ఆగైనట్టుంది, ఇక్కడ ఫోటో రాలేదు. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ ఫోటోస్ యాడ్ చేసుకుంటాను, యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఇది టెక్స్ట్ ఉండిద్ది, టెక్స్ట్ యానిమేషను, దీన్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్స్ ఇవన్నిటికి కాపీ చేసేయండి. ఫ్రెండ్స్, పేస్ట్ చేసేయండి అన్నిటికి. నేను పేస్ట్ చేసుకుంటాను. సింపుల్ అండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకొని అట్లాంటి వీడియోస్ చేస్తాను. మాసా లేదంటే ఫ్రెండ్షిప్పా, లవ్వా, ఏదైనా ఎట్లాంటిదైనా చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. కానీ కొద్దిగా మాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి చాలు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మన టెక్స్ట్ యానిమేషన్ అనేది చేసాము. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ యానిమేషన్ చూడండి ఫస్ట్ ఫోటోది, దీన్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సారీ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, నాయిస్ వస్తుంది, ఏం పట్టించుకోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న స్మాల్ ఫొటోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, షార్ట్ ఫొటోస్ అన్నింటికి ఎన్ని ఉంటాయి, 6 ఫొటోస్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 ఫొటోస్ అన్నిటికీ చేసేయండి, పేస్ట్ చేసేయండి. ఇది యానిమేషన్ షేక్ ఎఫెక్ట్ చేసేయండి. నేను చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని. చాలామంది ఎక్కువసేపు చూడట్లేదు, చూడట్లేదు అసలు. ఎక్కువగా సగం చూసి వెళ్ళిపోతున్నారు. సగం అంటే ఒక 1 మినిట్ కూడా చూడట్లేదు ఫ్రెండ్స్. 30 సెకండ్స్ అలా చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక 5 నిమిషాలు అయినా చూడండి ఫ్రెండ్స్, నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి లాస్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన ఫొటోస్ అన్నింటికి చేయాలన్నమాట. ఇప్పుడు లాంగ్ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు 7 సెకండ్స్ 18 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ అన్ని లాంగ్ ఫొటోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ 7 or 8 ఫొటోస్ ఉంటాయి. అన్నిటికి పేస్ట్ చేసేయండి. నేను చేస్తున్నా. నేనేం చేస్తున్నా అలాగే చేయండి కొద్దిగా తొందరగా. మీరు ఎట్లా చేసుకుని మీకు బాగుంటుంది, ఎలా అనిపిస్తుందో ప్రివ్యూ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను కదా ఎలాగుందో, వీడియో బాగుందో బాగాలేదని. ఎట్లా చేయాలి అట్లానే నేర్చుకుంటాను. నేను కూడా చేస్తాను. వీడియో అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, నేను కింద పార్టికల్ కింద నేను ఇచ్చాను కొద్దిగా మీకు చెప్పడానికి కోసం. కింద దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని నేను ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ ఇందులో ఇస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ఇస్తాను.
మీరు ఇలా పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఇట్లా కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఇలా పెట్టేసుకోండి రెడ్ లైన్స్. నేను రెడ్ లైన్స్ పెట్టుకుంటున్నా. నేను పెట్టేసి నేను మీకు పెడతాను. మీరేం చేయక్కర్లేదు, నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా. అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మేము ఉంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.